నెల పూర్తయ్యేసరికి అందరికీ కరెంటు బిల్ టెన్షన్ పట్టుకుంటూ ఉంటుంది. ఈసారి బిల్ ఎంత వస్తుందోనని గుబుల్ చాలా మందిలో ఉంటుంది. అయితే బిల్లు గురించి టెన్షన్ పడకుండా ఇంట్లో కరెంటుతో డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. దాని గురించి మీకు తెలుసా? కరెంటు బిల్లు గురించి సామాన్య ప్రజానికం ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉంటాం. ఈ నెల ఎంత బిల్లు కట్టాల్సి వస్తుందో అని భయపడుతూనే ఉంటారు. చలికాలం వానాకాలం పర్వాలేదు, కానీ ఎండాకాలంలో భారీ వాడకం వల్ల బిల్లు కూడా తడిసి మోపెడవుతూ ఉంటుంది. ఎండల బారి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లతో పాటు ఏసీ వినియోగంతో బిల్లు మోత మోగిస్తూనే ఉంటుంది. ఇక మీదట విద్యుత్ బిల్లు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కరెంటుతో డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇంట్లో వాడే కరెంటును ప్రభుత్వానికి అమ్మి డబ్బులు సంపాదించే ఛాన్స్ ఇస్తోంది. అందుకోసం ఒక క్రేజీ స్కీమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏంటా స్కీమ్? గత లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కింద అమల్లోకి వచ్చిన ఆ స్కీమ్ పేరు పీఎం సూర్యఘర్ యోజన. దీని కింద సోలార్ ప్యానెల్స్, రూఫ్స్ ఇన్స్టాలేషన్ కోసం సబ్సిడీ ఇస్తోంది కేంద్రం. ఈ స్కీమ్ కింద సోలార్ ప్యానెల్స్ను తమ ఇళ్ల మీద అమర్చుకున్న వారికి ప్రతి నెల 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తోంది సర్కార్. అయితే ఈ కరెంటును కేవలం ఇంటికే వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వినియోగం పోను మిగిలిన విద్యుత్తును తిరిగి ప్రభుత్వానికి అమ్మేసి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ప్యానెల్ తీసుకోవాలి? ప్రతి నెల మీ ఇంట్లో ఎంత విద్యుత్ వాడుతున్నారనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి సోలార్ ప్యానెల్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గనక 150 యూనిట్ల వరకు విద్యుత్ వాడుతున్నట్లయితే 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ను అమర్చాలి. ఒకవేళ 200 నుంచి 250 యూనిట్ల వరకు కరెంట్ వినియోగిస్తున్నట్లయితే 2 కిలోవాట్స్ ప్యానెల్ను తీసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లు లేదా అంతకు మించి ఉంటే 3 కిలోవాట్స్ ప్యానెల్ను అమర్చుకోవాలి. ఈ స్కీమ్ కింద ప్రతి ప్యానెల్ ధరను బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది. మరి కరెంట్ ఎలా అమ్మాలి? సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే విద్యుత్తో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నట్లయితే ఒక పని చేయండి. ఒకవేళ మీ ఇంట్లో నెలవారీ విద్యుత్ వాడకం 200 యూనిట్లు ఉందనుకుందాం. అందుకు తగ్గట్లు మీరు 2 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్ను అమర్చారు. అది 250 యూనిట్ల వరకు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తే మీ ప్యానెల్లో ఇంకా 50 యూనిట్ల కరెంట్ మిగిలిపోయినట్లే. మీ వాడకం పోను మిగిలిన ఈ ఎలక్ట్రిసిటీని ప్రభుత్వానికి అమ్మేయచ్చు కూడా. ఏడాది మొత్తం మీ ఇంటి వాడకం పోను సోలార్ ప్యానెల్లో మిగిలిపోయిన విద్యుత్తును ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని యూనిట్లు అమ్మారో అంత డబ్బును నేరుగా మీ అకౌంట్లో వేసేస్తుంది. పీఎం సూర్యఘర్ యోజన ద్వారా ఏడాదికి సుమారుగా 15 నుంచి 18 వేల వరకు కూడా సంపాదించుకోవచ్చునని ఎక్స్పర్ట్స్ తెలుపుతున్నారు.